హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్గా నేనైతే బ్యాటర్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చేసుకున్నాను అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే ఎగ్జాక్ట్ కొలతలతో బిగినర్స్ కూడా ఎలా బ్యాటర్స్ ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను. సో ఎవరైనా బిగినర్స్ ఉంటే డెఫినెట్గా వాచ్ చేయండి టిల్ అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా లేట్ చేయకుండా దోశ అండ్ ఇడ్లీ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. యాక్చువల్గా ఇడ్లీ రిబ్ అనేది 1:2 రేషియోలో చేస్తామన్నమాట. 1 గ్లాసు ఉరద్ దాల్ అంటే మినపప్పు తీసుకుంటే 2 గ్లాసులు నూక తీసుకుంటాము. ఇంకా బాగా చెప్పాలంటే కేజీ మినప్పప్పుకి 2 కేజీలు నూక తీసుకుంటాము. సో మాకు కేజీ అయితే ఎక్కువైపోతుంది, వేస్ట్ అయిపోతుంది అని చెప్పి నేనైతే ఒక గ్లాస్ అంచనా పెట్టుకొని చేస్తున్నాను. సో ఆ గ్లాస్తో ఉరద్ దాల్ తీసుకున్నాను, అంటే మినప్పప్పు. సో దాన్ని వాష్ చేసి 4 అవర్స్ పాటు నానబెట్టాను అనమాట. యాక్చువల్గా అప్పుడులో 1 కప్పుకి 4 కప్పులు నూక కలిపేవారంట, కానీ ఇప్పుడైతే అలా లేదు, ఎందుకంటే ఇప్పుడు పప్పు సోయి రావట్లేదంట. సో నెక్స్ట్ దోశ బ్యాటర్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 గ్లాస్ పప్పుకి 3 గ్లాసులు బియ్యం వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడైతే బస్తా బియ్యం తీసుకున్నానండి, నార్మల్ మనం డైలీ యూజ్ చేస్తాం కదా అవి. యాక్చువల్గా రేషన్లో ఇచ్చే బియ్యం వేసుకుంటే ఇంకా బాగా వస్తాయంట, బట్ ఇవి కూడా బాగానే వచ్చాయి. ఇవి కూడా ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టుకోండి. ఇవి కూడా ఒక 4 అవర్స్ సోక్ చేస్తే సరిపోద్ది. ఇవి ఇంకా టేస్ట్ రావడానికి కొద్దిగా శనగపప్పు, అలాగే ఒక కొద్దిగా మెంతులు వేస్తే టేస్ట్ బాగా వస్తాయంట మమ్మీ చెప్పారు. ఇవి ఇలా వేయడం వల్ల నార్మల్ అట్టును కూడా మనం తినేయవచ్చు అంట, వితౌట్ చట్నీస్, అంత టేస్టీగా ఉంటాయంట. ఈ రెండింటితో పాటు అటుకులు కూడా వేస్తే చాలా సాఫ్ట్గా వస్తుందంట దోశ. ఇంకా చెప్పాలంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అటుకులు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట దోశలు. ఇవన్నీ సోక్ చేసేసి ఒక 4 అవర్స్ పాటు వదిలేస్తే మన ఇంట్లో పని అంతా చేసుకునేసరికి ఇవైతే సోక్ అయిపోతాయి. అండ్ మన ఒక సబ్స్క్రైబర్ శైలజ గారు ఫ్రమ్ విజయవాడ, తను ఒక సిస్టర్గా ఫీల్ అయ్యి లాస్ట్ టైం పోస్ట్ చేసిన వీడియోస్కి కామెంట్ చేశారనమాట, లైక్ ఇడ్లీ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. థ్యాంక్ యూ వెరీ మచ్ శైలజ గారు. ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ నన్ను కూడా ఒకరు ఫాలో అవుతున్నారనే హ్యాపీనెస్ అయితే ఉంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అండ్ థ్యాంక్ యూ మీరు ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నట్టు. అండ్ నాకు అప్పుడే అర్థమైంది నా వీడియోస్ ఎంత రీచ్ అవుతున్నాయి అండ్ ఎంతమంది రియల్గా వాచ్ చేస్తున్నారు అనేది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హూ ఆర్ సపోర్టింగ్ మీ టిల్ నా. అండ్ ఇక్కడ 4 అవర్స్ తర్వాత ఇవైతే బాగా నానిపోయాయి అనమాట. సో లాస్ట్ టైం చెప్పాను కదా, నా దగ్గర ఈ చిన్న వెట్ గ్రైండర్ అయితే ఉంది. ఇది నా పెళ్లి సార్ అనమాట. ఎప్పుడు యూజ్ చేయట్లేదని మా మమ్మీ అలా ఫీల్ అవుతూ ఉండేవారు, బట్ ఇప్పుడైతే బాగా యూజ్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడైనా ఇలా బ్యాటర్స్ ప్రిపేర్ చేసుకునే ముందు ఫస్ట్ ఇడ్లీ రుబ్బు ఆడుకునే తర్వాత దోశల రుబ్బు ఆడుకోవాలన్నమాట. సో ఇక్కడైతే నేను పప్పు వేసిన తర్వాత ఈ గ్లాసే నేను అంచనా తీసుకున్నాను. సో ఈ గ్లాస్కి 2 గ్లాసుల నూకనైతే నేను సోక్ చేసుకుంటున్నాను. నూకనేమి ముందే నానబెట్టక్కర్లేదు, ఇలా రుబ్బుతున్న ముందే నానబెడితే సరిపోతుంది, ఎక్కువ నానక్కర్లేదు, ఎందుకంటే రుబ్బులో నానితే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఈ నూకని ఒకసారి వాష్ చేసేసి అది కూడా సోక్ చేసేసాను అనమాట. ఇలా రుబ్బుకుంటున్నప్పుడు నేను చూపించాను కదా ఇందాకలో ఒక గ్లాసు, ఆ గ్లాస్తో గ్లాసు వాటర్ అయితే ఇందులో వేస్తూ రుబ్బుకోవాలన్నమాట. సో అంత హార్డ్గా అయితే రుబ్బుకోక్కర్లేదు, మెత్తగా సాఫ్ట్గా చూడగానే దూదిలా ఉండాలి, అంత బాగా ఇడ్లీ రుబ్బునైతే ఆడుకోవాలన్నమాట. అండ్ వీక్లీ వన్స్ అయినా టైం స్పేర్ చేసి ఇలా రుబ్బుకుంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అండ్ మనం ఈ బిజీ లైఫ్లో పడిపోయి బయట నుంచి అయితే కొనుక్కొని తెచ్చేసుకుంటున్నాము, కానీ ఎందుకో నాకైతే ఇలా ఆడుకుంటేనే బెటర్ అనిపిస్తుంది. పెద్ద పని కూడా అనిపించలేదు, జస్ట్ 1.5 అవర్లో నేనేం చేయకుండానే అదే అయిపోయిందనమాట. సో నేనైతే ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట, వీక్లీ వన్స్ అయినా ఎయిదర్ సండే ఆర్ మండే ఏదో ఒక టైంలో బ్యాటర్స్ ప్రిపేర్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. అండ్ మీరు బయటను కొంటున్నారా, ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నారా అనేది కామెంట్ చేయండి డెఫినెట్గానా. అండ్ ఇక్కడ చూడండి ఎంత సాఫ్ట్గా ఇది గ్రైండ్ అయిపోయిందో. వితిన్ హాఫ్ అన్ అవర్లో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు, ఒక 20 to 15 మినిట్స్ అయితే పట్టింది. సో దీని అంతటిని నేనైతే ఒక
డబ్బాలోకి తీసుకుంటున్నాను. ఐ నో ప్లాస్టిక్ ఈజ్ నాట్ గుడ్, బట్ అప్పటికి అవే అవైలబుల్గా ఉన్నాయి. సో అదైతే తీసేసాను. దోశ బ్యాటర్ అయితే వేసేస్తున్నాను. సో దోశ బ్యాటర్ ఎక్కువగా అనిపించవచ్చు. ఇలాంటి చిన్న చిన్న వెట్ గ్రైండర్స్లో 2 టైమ్స్ కింద గ్రైండ్ చేసుకోండి. సో దట్ ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోద్ది. అంతా ఒకసారి వేసేయడం వల్ల ఫాస్ట్గా గ్రైండ్ అవ్వదన్నమాట. నాకు ఇడ్లీ బ్యాటర్ అయితే ఫాస్ట్గానే అయిపోయింది. దోశ బ్యాటరీ కొద్ది టైం టేకెన్ అనిపించింది. అండ్ ఇక్కడైతే ఈ నూకని ఒక్కసారి ఎక్కువ పిండేయకుండా కొద్దిగా వాటర్ స్ట్రెయిన్ అయ్యే వరకు ఉంచి ఇందులో వేసేస్తున్నాను అనమాట. సో ఈ ప్రాసెస్ అయ్యేసరికి మనకి దోశ బ్యాటర్ కూడా రెడీ అవుతుంది అనమాట. అండ్ నూక అంతా కంప్లీట్గా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలన్నమాట. నూక అలాగే బ్యాటరు బాగా మిక్స్ అయినట్టు కలిపేసుకొని, మీకు నచ్చితే ఉప్పు ఇప్పుడే కలిపేసుకోవచ్చు ఎవరైతే పుల్లగా తినాలనుకుంటున్నారో. ఉప్పు కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పులిసిపోద్ది అనమాట. ఎప్పుడైతే తినాలనుకుంటున్నామో లైక్ నైట్కి తినాలనుకుంటే మధ్యాహ్నం లంచ్ అంతా అయిపోయిన తర్వాత తీసి బయటన పెట్టి ఉప్పు కలిపేసుకొని పెట్టేసుకుంటే నైట్కి ఇడ్లీస్ చాలా బాగా వస్తాయంట దూదుల్లాగా. అండ్ నేనైతే ఇక్కడ ఉప్పు కలపకుండా ఇలా బాగా బీట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట, మూత పెట్టి. ఎప్పుడైతే మేము తినాలనుకుంటామో అప్పుడు ఒక 1 అవర్ ముందు తీసి జస్ట్ సాల్ట్ మిక్స్ చేసేసి ఇడ్లీస్ పెట్టేస్తానమాట. అండ్ ఇక్కడైతే నాకు దోశ బ్యాటర్ కూడా ప్రిపేర్ అయిపోయింది. సో ఇదైతే తీసేసాను. ఫస్ట్ తీసింది కొద్దిగా హార్డ్గా ఉంది, కొద్దిగా వాటర్ అయితే వేసాను అనమాట. అది కూడా తీసేసాను కంప్లీట్గా. సో మీ అందరికీ ఒక చిట్కా, ఎప్పుడైనా గ్రైండర్ ఆపే ముందు కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కంప్లీట్గా క్లీన్ చేసేస్తే అస్సలు ఎక్కడ రుబ్బు ఉండదండి. క్లీన్ అండ్ నీట్గా అయితే వచ్చేస్తుంది. సో ఇదైతే ఫాలో అవ్వండి అండ్ మనకి వాషింగ్ కూడా ఈజీ అయిపోద్ది. సో చూసారా, ఇక్కడ ఇదంతా మనం దోశల రుబ్బులో కలుపుకోవాల్సిందే. సో ఇదైతే ఇంకా దోశల రుబ్బు తీసేసి పెట్టేశాను అనమాట. సో ఇది చూడండి ఇంకెంత చెత్తగా రెడీ అయింది ఇది. దీన్ని కూడా క్లీన్ చేసేసాను. అండ్ ఇక్కడ అట్ల రుబ్బుని కూడా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. అండ్ నాకైతే ఈ డబ్బాతో ఇడ్లీ రుబ్బు వచ్చింది అండ్ ఈ డబ్బాకైతే దోశల రుబ్బు వచ్చింది. ఇంకా అలాగే కొద్దిగుంటే ఆ చిన్న డబ్బాలోకి కూడా వచ్చిందనమాట. అండ్ నేను ఇంక ఇడ్లీ పెడదామని కొద్దిగా రుబ్బు తీసి ఉప్పు అది కలిపేసి ఇలా బీట్ చేశాను. అండ్ బీట్ చేసినవి ఇదిగోండి ఇలా ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసి పెట్టాను. అండ్ ట్రస్ట్ మీ, ఇడ్లీస్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి. అది కూడా చూపించాను. మనకి రుబ్బు ఎంత పలచగా ఉంటే అంత బాగా వస్తాయి. అలా అని మరీ పలచబెట్టేస్తే దోశలకు పనికొస్తాయి కానీ ఇడ్లీలు పెట్టుకోవడానికి పనికిరావు. సో కన్సిస్టెన్సీ బాగుంటే మనకి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. లాస్ట్ టైం మీద ఈ టైం చాలా 100% బాగా వచ్చాయి. చూడండి, లాస్ట్ టైం ఇలా ఇరిపితే కూడా ఇరిగేవి కాదు. ఈసారి అయితే బాగా వచ్చాయి. నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.